ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రఫీ రీసెర్చ్ సంస్థ భారత్లో పెరుగుతున్న ముస్లిం జనాభాపై ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ముస్లిం జనాభా పెరుగుతున్న విధానాన్ని కళ్లముందుంచింది. జనాభా పెరుగుదలను మత ప్రాతిపదికన సర్వే చేసి నివేదికను విడుదల చేసింది. 1948 నుంచి 2017 వరకు జనాభా పెరుగుదల నివేదికలను తయారు చేసింది సంస్థ. ఇదే విధంగా జనాభా పెరిగితే 2041 నాటికి ఏ విధంగా ఉండనుంది నివేదికలో పొందుపర్చారు. 1948లో హిందువుల జనాభా 88.2% ఉండగా ముస్లింలు 6% మాత్రమే ఉన్నారు. 1951 నాటికి హిందువులు 81.1%, ముస్లింలు 9.8% చేరుకున్నారు. 2011 నాటికి జనాభా పెరుగుదలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. హిందువుల జనాభా 73.2% పడిపోగా ముస్లింల జనాభా 22.6% పెరిగింది. ఇక 2017 నాటికి హిందువులు 68.6%, ముస్లింలు 27.2%గా నమోదయ్యారు. ఈ సంస్థ రానున్న రోజుల్లోనూ జనాభా పెరుగుదలపై అంచనా నివేదికలు విడుదల చేసింది. ప్రస్తుత తీరును అంచనాగా తీసుకుని ఇదే స్పీడ్తో జనాభాలో హెచ్చుతగ్గులు సంభవిస్తే ఎలా ఉంటుందో వివరించింది. ఈ సంస్థ నివేదికల ప్రకారం 2021 నాటికి హిందువుల జనాభా 65.7% పడిపోగా ముస్లింల జనాభా 32.8% పెరగనుందని తెలిపింది. 2031 నాటికి హిందువులు 60.4%, ముస్లింలు 38.1%గా ఉండొచ్చని అంచనా వేసింది. 2029 ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్ ప్రభావంతో వారు అధికారం చేపట్టే అవకాశముందని ఓ ముస్లిం మతస్థుడు ప్రప్రథమంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇక 2037 నాటికి హిందువులు 55%గా ఉంటే ముస్లింలు 43.6%కి చేరుకుంటారని వెల్లడించింది. ఇక అన్నింటికీ మించి 2040 నాటికి భారతదేశ జనాభాలో పెను మార్పులు సంభవిస్తాయని అంచనా వేసింది. 2040 నాటికి హిందువుల జనాభా 30.5%కి పడిపోగా ముస్లింల జనాభా 66.9%కి చేరుకుంటుందని నివేదికలో పొందుపర్చింది. ఇక చివరగా 2041 జనాభా లెక్కల నాటికి ముస్లిం జనాభా శాతం 84.5 ఉంటే హిందువుల జనాభా కేవలం 11.2% ఉంటుందన్న భయంకర నిజాన్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రఫీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ముస్లిం జనాభా ఇదే స్పీడుతో పెరిగితే 2041 నాటికి భారత్లో హిందువులు మైనారిటీలుగా మారిపోయే అవకాశముందని హెచ్చరించింది. 2010 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 160 కోట్ల మంది ముస్లింలున్నారు. ప్రపంచ జనాభాలో ఇది 26% సమానం. దీనికంటే క్రైస్తవుల సంఖ్య ఇంకా ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అత్యధికులు అనుసరిస్తున్న మతం క్రైస్తవమే. కానీ క్రైస్తవం ఇతర మతాల్లో జననాల రేటు పరిమితంగా ఉండగా ఇస్లాం జనాభా పెరుగుదల మాత్రం ఎంతో అధికంగా ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే 2001 నుండి 2011 10ఏళ్ల కాలంలో ముస్లిం జనాభా 0.8% పెరిగి 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు చేరుకుంది. హిందూ జనాభా 0.7% తగ్గి 96.63 కోట్లకు చేరుకుంది. ఈ 10 ఏళ్ల కాలంలోనూ ముస్లిం జనాభా అనూహ్యంగా పెరిగిందని, రానున్న 2021 జనాభా లెక్కల్లో ముస్లిం జనాభా ఇంకెంత పెరిగిందో స్పష్టం కానుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోందని నిపుణులు వెల్లడిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 3,51,00,000 మంది ఉండగా వారిలో హిందువులు 85.9%, ముస్లింలు 12.68% ఉన్నారు. క్రైస్తవుల జనాభా 1.27%గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 4,93,00,000 మంది ఉండగా వారిలో హిందువులు 90.86% ఉన్నారు. ముస్లిం జనాభా 7.3%, క్రైస్తవుల జనాభా శాతం 1.3గా నమోదైంది. కాగా ఈ 10 ఏళ్ల కాలంలోనూ ముస్లిం జనాభాలో భారీ పెరుగుదల తథ్యమని, 2021లో జరగబోయే జనాభా లెక్కల్లో ముస్లిం జనాభా ఎంత మేర పెరిగిందో స్పష్టమవుతుందని భావిస్తున్నారు.